హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి మధు గారు. సార్ మీరు యాక్చువల్లీ నిన్న కాల్ చేస్తే మీరు బిజీ ఉన్నారు, లాస్ట్ డే కాల్ చేస్తే. అవునవును సార్. అది మాట్లాడచ్చు అప్పుడు. సార్ చెప్పండి సార్. అదేనండి, మామూలుగా ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేస్తాను. మీకు క్లాసెస్ అన్ని అర్థమవుతుంది కదా? అర్థమవుతున్నాయి సార్, చాలా అర్థమవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ సార్. యాక్చువల్లీ ఇంత సబ్జెక్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఒక ఫ్రెండ్ చెప్తే ఒక డెమో విన్నాను వేరే వాళ్ళ దగ్గర, ట్రైనర్ దగ్గర. అంటే ఓన్లీ డెమో వరకు వెళ్ళాను, కానీ అంత ఈ లెవెల్లో చెప్పలేదు అండి డెప్త్గా. వాళ్ళు కాన్ఫిడెన్స్ చేస్తే వెళ్ళిపోయేవారు అన్నమాట. మనం ఓన్లీ జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాట్ ఇస్ వాట్ అనేది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆ ఫంక్షనాలిటీ మొత్తం కంప్లీట్ కాదు, ఎక్కడ ఫంక్షనాలిటీ ఉంటుంది, దాని రిఫ్లెక్షన్ ఎక్కడ ఉంటుంది, అవన్నీ చెప్తున్నారు సార్. చాలా క్లియర్గా ఉంది. షార్ట్ కీ అంటే చాలా మంది ఓన్లీ జస్ట్ షార్ట్ కీ అని చెప్పేవాళ్ళు. సో ఈ షార్ట్ కీ అనేది అక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ చేస్తుంది. ఈ డెప్త్ గా ఎవరు చెప్పలేదు అనమాట. షార్ట్ కీ అంటే ఇది నెంబర్ ఇవ్వాలి అంతే, అంతవరకే ట్రైన్ చేసేవాళ్ళు. సో అక్కడ అర్థమైపోయింది సార్, డెప్త్ గా వస్తున్నాయి రిపోర్ట్స్ కూడా. మనము ప్రతిదీ మీరు అవుట్పుట్ తో క్లియర్ గా చెప్పేసరికి సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంతే. ఓకే, ఎక్స్పెక్ట్ చేశారా ఇంత అమౌంట్ లో? అంటే తక్కువ అమౌంట్ లోనే చెప్తున్నాం కదా. నేను అనుకున్నాను సార్, 10K లో చెప్తున్నారంటే ఓన్లీ బేసిక్ చెప్తారు అంతవరకు నేను ఎక్స్పెక్ట్ చేశాను సార్. యాక్చువల్లీ ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేము అనుకున్నాను. కాకపోతే బియాండ్ దట్ మీరు ఏం చెప్తున్నారంటే కంప్లీట్ గా ఎండిజర్ వర్క్ యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ వర్క్. ఏ కన్సల్టెంట్ వర్క్ చేస్తే ఏ ఎండిజర్ వర్క్ లో ఏం రిఫెక్ట్ అవుతుందో అవన్నీ చెప్పేస్తున్నారు, మ్యాపింగ్ తో సహా. ఇది ఎండిజర్ వర్క్ అండ్ ఇది కన్సల్టెంట్ వర్క్, సీక్వెన్స్ సహా అండ్ పార్ట్స్ సహా అవన్నీ చెప్పేసరికి క్లియర్ గా, ఒకటికి 2 సార్లు చెప్పేసరికి చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. అండ్ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంతే. ఒక డౌట్ వచ్చిన వెంటనే రిజాల్వ్ అయిపోతే కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది సార్. దాన్ని అక్కడే స్కిప్ చేస్తే అక్కడే ఆగిపోతాం, ఇంకా అక్కడి నుంచి మనం మూవ్ అవ్వము. మన దగ్గర ఏంటంటే కంప్లీట్ గా ఆ చైన్ కంటిన్యూ అవుతా ఉంటుంది, అక్కడ ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉండకుండా. ఓకే, ఇది అయిపోయింది సిలబస్ కాపీలో చూసుకొని అన్ని కంపేర్ చేయడము, అప్ టు డేట్ చేయడము, మిస్ అయిన టాపిక్స్ మళ్ళీ రీకలెక్ట్ చేయడము, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే 2 times 3 times డిస్కస్ చేయడము. దానివల్ల చాలా సబ్జెక్ట్ గెయిన్ అయ్యాను సార్ నేనైతే. అది నేను ఆలోచించినట్లయితే చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. జాబ్ వస్తుంది కొట్టగల నమ్మకం ఉందా, కాన్ఫిడెన్స్ ఉందా మీకు? యాక్చువల్లీ నాకు వేరే కంపెనీలో అయిపోయింది సార్, ఎస్టిక్ సొల్యూషన్స్ అని. అది నాకు ప్యాకేజ్ డిస్కషన్ లో పోయింది. అది నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టాను. సో నేను 12 lakhs చేశాను. తర్వాత హెచ్ఆర్ మేడంతో మాట్లాడితే వేరే అతను 11 lakhs లో 10 lakhs లో క్లోజ్ చేశారు అది. లేదంటే అదే కంప్లీట్ అయిపోయేది. అండ్ ఇప్పుడు అసెంచర్ లో 3rd round నడుస్తుంది సార్ నాది. ఓకే, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారా మీరు? అవుతున్నాను సార్, ఆల్రెడీ నేను 3rd round లో ఉన్నాను అసెంచర్ లో. ఓకే, మన కంటెంట్ వస్తున్నాయి ఇంటర్వ్యూలో మీకు? అవే అడుగుతున్నారు సార్ ఎగ్జాక్ట్ గా. ఓకే, మేబీ అయిపోతుంది, మీ జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. అంటే 2 rounds క్లియర్ అయిపోయినాయి సార్. ఇంకో 3rd టెక్నికల్ రౌండ్ ఉంది అన్నారు, తర్వాత హెచ్ఆర్ రౌండ్ సార్. ప్రాబ్లీ అది నెక్స్ట్ వీక్ లో అవుతుంది అన్నారు. ఇది క్లియర్ అయిపోతే ఇంకోటి ఇన్ఫోసిస్ లో కూడా ఫస్ట్ రౌండ్ ఒకటి అయిపోయింది సార్. అది సెకండ్ రౌండ్ కోసం లాస్ట్ వీక్ లో ఇచ్చారు, కానీ నేను కొంచెం బిజీ ఉండి అటెండ్ అవ్వలేదు. మళ్ళీ మెయిల్ చేస్తే వాళ్ళ రిప్లై కోసం వెయిటింగ్ అనమాట. చేశారు, నెక్స్ట్ వీక్ లో షెడ్యూల్ చేస్తున్నారు. షెడ్యూల్ అయితే అది కూడా నార్మల్ గా నడుస్తూ ఉంటుంది సార్. ఇన్ఫోసిస్ అసెంచర్ రెండు నడుస్తున్నాయి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ట్రైనింగ్ అయితే ఎలా ఉందండి ఓవరాల్ గా? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదా సార్? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ సార్. అలా అంటే మా ఫ్రెండ్ వేరేగా తీసుకున్నారు, ఇక్కడ మీ దగ్గర జాయిన్ అయ్యారు, ఆల్రెడీ మీ దగ్గర ట్రైన్ చేశారు. వేరే వాళ్ళు చేస్తున్నారు, అసెంచర్ లో చేస్తున్నారు కానీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా. మీ దగ్గర తీసుకున్నారు సార్. చాలా మంది ఉన్నారు, జాయిన్ అయ్యారు. చాలా మంది మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, చాలా మంది జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే సార్, యాక్చువల్లీ తను చెప్పేసరికి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. లేదంటే అసలు నేను వేరే ట్రైనర్ చూస్తూ ఉన్నాను, తెలుగులో 10,000 అనేసరికి నేను ఫస్ట్ నమ్మలేదు సార్. అసలు మార్కెట్ లో 30-25 చార్జ్ చేస్తున్నారు సార్, 10 అంటే ఏం చెప్తారులే అనుకున్నాను. వాడు ఏమన్నాడంటే నువ్వు అమౌంట్ కూడా చూడకు, వెళ్ళి జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ నువ్వు చూడు అన్నాడు. సర్లే అని వచ్చి జాయిన్ అయ్యాను సార్. తర్వాత అర్థమైంది అసలు 10K అంటే నేను
ఇమాజిన్ చేయలేము సార్ ఈ సబ్జెక్ట్ ఇంత ఉంటుందని. ఇది వాస్ట్ సిలబస్ సార్. దీంట్లో ఇంత ఇంత కంటెంట్ ఇవ్వడం కూడా 10K లో అంటే మోర్ దెన్ సఫిషియెంట్ సార్. ఓకే ఓకే. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి అయితే సార్ చాలా సార్ సరిపోతుంది సార్. మోర్ దెన్ సఫిషియెంట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది. అవునవును. ఈవెన్ ఒక 3-4 years పెట్టుకున్నా కూడా మనం క్రాక్ చేయవచ్చు సార్. ఓకే ఓకే. సరే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కదండి? సార్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. బాయ్ సార్.